మొన్న జగిత్యాల పర్యటనలో భాగంగా గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళ వారి పట్ల అనుచితంగా అంటే మోడలింగ్ చేస్తున్నారా లేదంటే అందంగా తయారై రావడం అనేది అంటే వాస్తవంగా బీజేపీ సిద్ధాంతాలు అనేది ఏంటి? వీళ్ళు పొద్దున్న లేస్తే వీళ్ళు చెప్పే పని ఏంటి? వీళ్ళు చేసే నినాదం ఏంటి? భారత్ మాతకి జై, జై భారత్ మాత అని చెప్పి అలాంటి వారు ఒక భరత మాతకు విలువ లేకుండా ఇవాళ మాత అంటే ఒక తల్లితో సమానం అంటే ప్రతి స్త్రీ అయినా కానీ ప్రతి ఇంటి ఆడబిడ్డ అయినా కానీ మనకు తల్లితో సమానంగా ఒక అక్క అమ్మ చెల్లితో సమానంగా మనం భావించాలి. అలాంటి వారు ఒక గౌరవప్రదమైన హోదాలో ఒక ఎంపీ పదవిలో ఉన్నవారు ఆడవాళ్ళ పట్ల ఆక్షేపేమని అంటే కొంత కూడా బాగా సిగ్గు శరం లేకుండా ఏవైతే ఉన్నాయంటే వాళ్ళు మోడలింగ్ చేస్తున్నారా నడుస్తున్నారా అని చెప్పి అలాంటి మాటలు మాట్లాడే ముందుగా మేము వారికి ఒకటే చెప్తున్నాం. అయ్యా అరవింద్ గారు, మీరు ఏవైతే అనుకుంటున్నారో మీరు ఏ వ్యాఖ్యలు అయితే చేశారో అది రేపు అదే వ్యాఖ్యలకి ఇట్లా మీ ఇంటి వారిని ఉద్దేశించి ఇట్లా చేస్తే బాగుంటాయా? కొద్దిగా అయినా మీరు అంటే మీరు భరతమాతను కూడా మీరు ఏ విధంగా భరతమాత పట్ల ఏ విధంగా మీరు ప్రవర్తిస్తారు? ఆ విధంగా మీరు ఒకవేళ అయితే ఇట్లా మీరు పొద్దున్న లేస్తే మీరు సిద్ధాంతాలు మా నైతిక సిద్ధాంతాలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి మాట్లాడతారు. ఇవాళ మీరు అనుకున్న మీ పార్టీ సిద్ధాంతాలకు మరి నమ్మిన వ్యక్తిగా అయితే ఇట్లా మరి ఆడవారి పట్ల ఒక స్త్రీల పట్ల ఇట్లా కొద్దిగా మాత్రం సిగ్గు శరం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మేము ఇవాళ టీఆర్ఎస్ విద్యార్థి యుగం పక్షాన ఖండిస్తున్నాం. అయ్యా అరవింద్ గారు, మా పెద్దలు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, ఎక్కడ ఉద్యమ టైంలో ఈ టైంలో కానీ ఆమె ఈడ్కా జవాబు పత్తర్ సదేంగా అని చెప్పి ఆ విధానాన్ని ఆ సందర్భాలు మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మీరు బిడ్డ అరవింద్ గారు, మీరు ఎప్పుడైతే మళ్ళీ ఒకవేళ జగిత్యాల పర్యటనలో కానీ ఎప్పుడైనా ఇది ఆడవాళ్ళ పట్ల కానీ ఇట్లా అనాలోచితమైన అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తే ఇట్లా మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా మా విద్యార్థి సంఘం తరఫున మేమందరం ముందుండి మీకు ఎలా బుద్ధి చెప్పాలో ఆ విధంగా మేము బుద్ధి తెలియజేస్తాం. మీరు ఇంకోసారి ఇట్లా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లయితే మిమ్మల్ని ఇవాళ ఏ మహిళా లోకం కూడా మేము క్షమించాలి. ఇంకోసారి మీరు బేషరతుగా అంటే మీరు ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారో ప్రతి మహిళా లోకానికి ప్రతి మహిళా బిడ్డ కూడా తెలంగాణ ఉన్న ప్రతి మహిళకు కూడా ప్రతి అక్క చెల్లె అమ్మకు అందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పి ఇక్కడికి రావాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇలా కాకుండా మేము ఇలానే మాట్లాడతాను నా ధోరణి ఇలా ఉంటుందంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్పి వారిని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మీరు ఎందుకంటే మీకు అసలు మీరు ఒక గౌరవం పైన అంటే మీరున్న పదవికే మీరు మచ్చ తెస్తున్నారు. ఇవాళ జగిత్యాల ప్రజానికం కూడా దీన్ని క్షమించని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. బేషరతుగా అంటే మేము ప్రతి ఒక్కరి తరఫున జగిత్యాల ప్రజానికం తరఫున మహిళల తరఫున ప్రత్యేకించి మా విద్యార్థి తరఫున మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. బిడ్డ అరవింద్, ఏదైతే నువ్వైతే ఏ వ్యాఖ్యలు చేశావో వాటి నుండి కంపల్సరిగా నువ్వు క్షమాపణ అడిగే జగిత్యాల గడ్డ మీదకి అడుగు పెట్టాలని చెప్పి మేము మీకు హెచ్చరిస్తున్నాం.